నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కన్నుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా రోజు పూల పండ్లు తెస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరం తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో రైల్వే మంత్రితో నువ్వే కలిపేయాలనగానే ముఖ్యమంత్రి పిఏ పనిచేస్తానడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? కల్పించి ఆడ డ్యూయట్లు ఎందుకు వాడుకున్నట్లు వాడుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది ఎవడు ఒక్క జట్టో. పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి 100% ఎప్పటికీ మోడీ జట్టే, అందులో సందేహం లేదనేది కనబడుతుంది. ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం, ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది రోజు రోజు. ఇవాళ మళ్ళీ నాటకం మొదలుపెట్టిండ్రు. వానకాలం రైతు భరోసా ఇస్తాను, యాసంగి నీ తాతిస్తాడా? ఇచ్చినవా యాసంగి మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఇస్తానన్న రైతు భరోసా 15,000 కాదు, ఇంకా నువ్వు తర్వాత మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళకి రైతులకు బాకీ ఉన్నావు. తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీకి మోసపోయి 15,000 రుణమాఫీ, అదేంటి రైతు భరోసా పేరు మీద మోసపోతే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇస్తే కూడా ఇప్పటికీ 30,000 కోట్లు ఇంకా రైతులకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మళ్ళొక డ్రామా ఎందుకు అంటే, అక్టోబర్లో మళ్ళీ ఏదో ఎలక్షన్ పెడతామని చెప్పేసి అని ఎస్ఐఆర్ అయిపోగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి మరొక డ్రామా. మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా వానకాలం ఇవ్వాల్సిందే, యాసంగిది ఇంకా అంత ముందుది కూడా పూర్తి చేయాల్సిందే, రైతాంగానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి ఇచ్చి తీరాల్సిందే. మీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 15,000 ఇవ్వాల్సిన మీరు ప్రారంభిస్తాము అని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ 10 సార్లు ఏదైతే ప్రభుత్వ ఖర్చుతోని మీటింగ్లు పెట్టినరో, రైతుల్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఖర్చుతోని బహిరంగ సభలు పెట్టి మీకు ఇస్తామని చెప్పి మోసం చేసినరో, దాని ప్రకారం ఒప్పుకున్న 30,000 రూపాయలు కూడా రైతాంగానికి 30,000 కోట్లు అంటే దాదాపుగా ప్రతి రైతుకు 30 కోట్ల రూపాయలకు పైగా, 30,000 రూపాయలు పైగా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి బాకీ పడింది ప్రభుత్వము. అది తీర్చాలి, తప్పకుండా అది ఇచ్చి తీరాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నేను ఆర్థిక శాఖ మంత్రి, ఎనర్జీ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, నీ శాఖలో జరుగుతున్న 1000 కోట్ల కుంభకోణం ఏదైతుందో తప్పకుండా వెంటనే వాళ్ళనందరినీ కనుక పిలిచి సింక్రనైజ్ చేయకపోతే అందులో నీ పాత్ర కూడా ఉందని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి కూడా ఉంది స్కామ్, దాన్ని కూడా తొందరలోనే చెప్తాం. నీ గ్రీన్ పవర్ పేరు మీద 2-2.5కు దొరుకుతుందని చెప్పి మీరే 10 ఏళ్ల నుంచి వెళ్ళి వదిలిన ఐడల్ పవరు ఎట్లా 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కొంటామో దాని లెక్కలు కూడా వస్తున్నాయి. తొందరలోనే దాన్ని కూడా బయట పెడతాం. ఏది రైతు భరోసా 15 ఇస్తానని చెప్పి 12కు తీర్మానం చేసి 6 కూడా ఇవ్వకపోవడం అదేనా బట్టి విక్రమకి చెప్పింది? లేదా 2,500 ఇస్తామని చెప్పి
ఓట్లు వేయించుకొని ఇవ్వకపోవడం అదేనా మాయమాట అంటే? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి కేవలం 5,000కు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా మాయమాటలంటే? పాపం ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి కాలేజీ పిల్లల్ని కూడా మోసం చేసిన మొట్టమొదటి ముచ్చట 5 లక్షలు ఇస్తాం, మీకు కార్డు ఇస్తాం, 10 పాస్ అయితే 10,000, 12 పాస్ అయితే 20,000, 15 పాస్ అయితే 30,000. ఇదేనా మాయమాటలు అంటే? ఇవేనా బట్టి చెప్పిన మాయమాటలు ఇంకేమైనా ఉన్నాయా? ఆటో కార్మికులకు నెల 1,000 ఇస్తాం, రైతు కూలీలకు నెల 1,000 ఇస్తాం, ఇవేనా మాయమాటలు? ఇంత మించిన మాయమాటలు ఉంటాయి ఎక్కడైనా ఈ ప్రపంచంలో? మాయమాటలు, మోసపు మాటలు, ద్రోహం మాటలు ఈ కాంగ్రెస్కి అలవాటు. ఇప్పుడు హైబ్రిడ్ కాంగ్రెస్కి ఎక్కువ అలవాటు. ఒక బ్యాంకుతో కూడా పంచాయతీ పెట్టుకొని ఒక జాతీయ బ్యాంకు మీద కూడా ఆరోపణలు చేసి ఒక బ్యాంకును కూడా భయపెట్టించే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చేయగలిగిన మునగాడంటే ఈ హైబ్రిడ్. హైబ్రిడ్ అంటే మీకు అంత అర్థమై ఉంటుంది అనుకుంటా. చంద్రబాబు మోడీల క్రాసింగ్లో వచ్చిన బ్రీడ్ ఇది హైబ్రిడ్ అంటే. చంద్రబాబు మోడీల క్రాసింగ్తో దుష్ట ఆలోచనలతోని పుట్టిన బ్రీడ్ హైబ్రిడ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఇవన్నీ ఒకటే. పాపం పైకి ఆ మందబుద్ధి అయిన నాయకత్వంలో ఉన్నాడు కానీ లోపటంతా అటే. బహిరంగంగానే బయటపడుతున్నాడు. అయినా రాహుల్ గాంధీతో ఏమీ కావట్లేదు, చేతకాకుంటున్నాడు. ఇంత ఓపెన్గా ప్రధానమంత్రి బహిరంగ నాతో రమ్మంటాడు. ఈయన అడగంగానే ప్రతి ఒక్క మంత్రికి ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తే ఈయన నువ్వు నన్ను కల్పిస్తావా కలిపి అనగానే ఇక్కడున్న కేంద్ర మంత్రి, వాస్తవానికి కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానమైన ర్యాంక్, కానీ ఈడ తిట్టుకొని పోయి ఢిల్లీలో డ్యూట్లు వాడతారు. అందుకే గాధైర్యంతోనే జాతీయ బ్యాంకును కూడా బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నాడు. అదే కదా మేము చెప్పేది, గా డ్యూయట్లు అంటున్నా. అంటే ఈయన ఆయన అడుగుడు, ఆయన కలిసిపోబుడు. గత చరిత్రలో ఎప్పుడైనా చూసిరా మీరు? మొత్తం ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని భయపెట్టిస్తే తీసుకుపోయి ప్రధానమంత్రిని ఇంకో మంత్రిని కలిపినట్టు, తోటి మంత్రిని కలిపినట్టు. ఎందుకు ఒక్కనే భారతదేశం అందరూ పెట్టుకోవచ్చు, ప్రపంచం అందరూ పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. దాన్ని చూడొద్దన్నాడు కాదని బ్రహ్మాండం. కొత్తగా పెట్టేది ఏంది లేదా ఇంతమందిలకు? అసలు పుట్టినప్పుడే ఇక్కడ పుట్టినామని చెప్పే కదా. మీరంతా మర్చిపోయారా ఏంది? మీరంతా యాదమరుస్తుర్రు. ఆయన బ్రహ్మాండంగా 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ వచ్చినందుకు అక్కనే కదా చేసింది, జనసేన పార్టీ ఆఫీసులనే కదా. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి ఆనందం లేదు నేను తెలంగాణ వచ్చినందుకు, అమరవీరుల త్యాగాన్ని నిరసనగా అని చెప్పి కదా. ఈ కొత్తగా పెట్టినట్టు ప్రకటించుడేంది, మీరు 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 ప్రచారం చేసుడేంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీకు ఇలా కొత్త పెట్టినట్టు అనిపించిందా? ఉన్నదేనా ఎప్పంచు ఓటు ఏదో ఉన్నట్టు లేని ఉన్నట్టు సృష్టించి ఉన్నది లేనట్టు ఓ డ్రామా కంపెనీ పెట్టి ఆయన వస్తానంటే ఈయన ఆపిందంటే ఎవడొస్తే ఎవడు అప్పుడైంది నాకు అర్థం కాలే.
మేమే చెప్తాం ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారే చెప్పిండ్రు. మేము అద్భుతంగా ఉపన్యాసాలు పాటలలో కూడా చెప్పినాం. రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, బియ్యం అందుకోవచ్చు అని చెప్తిమి. కొత్తగా వచ్చేదేంది, ఇప్పుడు కొత్తగా పెట్టేదేంది? పుట్టి పెరిగిందే ఈడ, తిన్నదే ఈ తిండి, తాగేది ఈ నీళ్ళు, ఆ శరీరం అంతా నిర్మాణమైంది ఈ తెలంగాణ సొమ్ముతోని. కొత్తగా అయ్యేదేంది, కొత్తగా వచ్చేదేంది? ఎవడో తిక్కలోడు మాట్లాడతాడు తెలియలేక, ఈ రావద్దు ఆడికి రావద్దు అని, లేదా మ్యాచ్ ఫిక్సింగ్లో మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన ఇవన్నీ ఒకటే టీం, అన్నీ కలిపి ఆడుతున్న నాటకాలు తెలంగాణలో. కొత్తది ఏది లేదు. ఒకటే థియరీ, ఒకటే సినిమా, ఒకటే కథ, రకరకాల సినిమాలు తీస్తారు గింతంత మార్చి. గా పద్ధతుల్లో ఈ డ్రామాలు తప్ప ఏం లేవు దీంట్లో. ఏ సినిమా చూసినా ఏముంటుంది, చివరి ముగింపు అదే కదా. ఎట్లా